లీక్డ్ వీడియో ఎవరైతే చూడలేకపోతున్నారో ఇప్పుడు లాస్ట్ లో దాని గురించి చిన్న గ్లిమ్స్ ఇస్తాను మీకు. ఏంటి చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నావా? కొంచెం క్లయింట్ వర్క్స్ ఈ ట్రైనింగ్స్ తో బిజీ అయిపోయాను. కాకపోతే ఇప్పుడు చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సింహం వీడియో లీక్ అయింది. SSMB 29 లో మహేష్ బాబు గారు లీక్ అయిన వీడియోలో ఆయన లుక్ చూస్తుంటే మాత్రం అడవిలో ఒంటరిగా ఒక సింహం నడుచుకుని వస్తే ఎలా ఉంటది అలా అనిపించింది. పాపం మన రాజమౌళి గారు మహేష్ గారిని ఇన్ని రోజులు ఎంతో కష్టపడి దాచారనమాట. ఒక ఫస్ట్ లుక్ లేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, ఏమీ లేదు. మహేష్ గారి మొన్న జిమ్ వీడియో లీక్ అయింది. ఈసారి ఏకంగా మేజర్ పోర్షన్, ఒక సినిమాలో మేజర్ పోర్షన్ మహేష్ గారిది లీక్ అయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఆ లుక్ బయట పెట్టొద్దు, ఎక్కడ షేర్ చేయొద్దు. ఎందుకంటే మీ అకౌంట్స్ బ్యాన్ అవుతాయి, మీ మీద కేసులు కూడా పెడతారు, లీగల్ యాక్షన్ తీసుకుంటారు అనమాట. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఇండియన్ సినిమా ఏదైనా ఉందంటే SSMB 29. వాళ్ళు ఎంతో కష్టపడి ఇలాంటి సీన్స్, ఇలాంటి మేకింగ్ చేస్తుంటే మన వాళ్ళు ఈజీగా దాన్ని లీక్ చేసేస్తున్నారు. ఆ సినిమా క్రూ లీక్ చేశారా, లేదంటే బయట వాళ్ళు ఒడిస్సాలోనే షూటింగ్ అవుతుంది కాబట్టి అక్కడ టూరిస్టులు ఎవరైనా లీక్ చేశారు అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఆ వీడియోని షేర్ చేస్తున్నారో, కొన్ని న్యూస్ ఛానల్ కూడా సిగ్గు లేకుండా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ సీన్ ని రేపు థియేటర్ లో ఆ గ్రాఫిక్స్ తో చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే అలాంటి ఒక మేజర్ పోర్షన్, అంటే ఆ విలన్ హీరో మేజర్ పోర్షన్ మనం ఈ చిన్న స్క్రీన్స్ లో చూసేస్తే ఆ కిక్ ఉండదు. ఇప్పుడు మహేష్ గారి లాంటి కట్అవుట్ ని మనం థియేటర్ లో చూడాలి. ఎస్పెషల్లీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ లుక్స్ గురించి వస్తే మాత్రం నిజంగా ఆ సీన్ గురించి ఇప్పుడు మీకు ఆ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి డీటెయిల్ గా చెప్తాను. కానీ ఫస్ట్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో ఒక లైక్ చేయండి. బాబు ఫ్యాన్స్ అందరికి ఈ వీడియో షేర్ చేసేలా చూడండి మీరు అందరూ. ఎందుకంటే చాలా మంది ఈ వీడియోని స్పెక్యులేట్ చేస్తున్నారు వేరే వేరే సోషల్ మీడియాస్ లో. సీన్ మనకు అర్థమైపోయాక ఇంకా సినిమాలో ట్విస్ట్ని, టర్న్ని మనం ఎంజాయ్ చేయలేం. మహేష్ ఫ్యాన్స్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆడెవడో చెత్తనా కొడుకు ఆతృత ఆపుకోలేక మూవీలో మేజర్ సీన్ లీక్ చేసి పడేశాడు. ఇంకొంతమంది చెత్తనా కొడుకులు ఆ వీడియోని షేర్ చేసి మొత్తం పాడు చేసేస్తున్నారు. నువ్వు నిజంగా మహేష్ బాబు ఫ్యాన్ అయితే ఎవడైనా ఆ వీడియో షేర్ చేస్తే రిపోర్ట్ కొట్టే. ఓకే, మహేష్ బాబు లుక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే, జిమ్ లో వాళ్ళ ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రినోవేషన్ ఏదో చేస్తున్నారు. అక్కడ ఎవడో చెత్తనా కొడుకు ఆపుకోలేక వీడియో తీసేశాడు. ఓకే, అది జిమ్ లో వీడియో కాబట్టి ఓకే. కాకపోతే అదే పెద్ద చాలా వైరల్ అయిపోయింది. ఏకంగా మూవీలో సీన్ వచ్చేసింది. మహేష్ గారు ఎప్పటి నుంచో ఈ లుక్ కోసం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. హెయిర్ కానీ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఓవరాల్ బల్క్ అవుతున్నారు అనమాట. మహేష్ బాబు గారిని ఇప్పటిదాకా మనం ఎప్పుడు చొక్కా విప్పి స్క్రీన్ మీద చూడలేదు. అలాంటిది ఈ సినిమాలో మనం మహేష్ గారిని 6 ప్యాక్ తో, బల్క్ బాడీతో, అంటే బాడీ రికంపోజిషన్ అనమాట. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మీకు బాడీ రికంపోజిషన్ అంటే టూ మచ్ లావుగా కనిపించరు, అలాగని టూ మచ్ సన్నంగా ఉండరు. ఇప్పటిదాకా మనం మహేష్ గారిని లీన్ బాడీలో చూసాం. కానీ ఎస్పెషల్లీ ఎవరైనా మీలో ఇప్పటికే ఆల్రెడీ ఆ లీక్డ్ సీన్ చూస్తుంటారు. సింహం మాదిరి అనమాట. సింహం ఎలా ఉంటుంది, ఇంకా అడవికి రారాజ్ అనమాట. ఆ రేంజ్ లో, ఆ బల్క్నెస్ తో, ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ అని చెప్పి మనకైతే అర్థమైపోయింది. ఆయన వచ్చి నీల్ డౌన్ చేసుకొని ఆ మేజర్ పోర్షన్, ఆయన ఎందుకు అలా లొంగిపోవాల్సి వచ్చింది విలన్ కి. విలన్ పృథ్వీరాజ్ గారని మొన్న ఎయిర్పోర్ట్ లో పిక్స్ చూసాక అందరికి అర్థమైపోయింది. కాకపోతే ఎస్పెషల్లీ ఈయన హెయిర్ స్టైల్ అనేది ఈ మూవీలో మేజర్ అట్రాక్షన్. ఎందుకంటే సింహంలా కనిపిస్తున్నారు అనమాట ఆ హెయిర్ స్టైల్. బాడీ కూడా చాలా వరకు బల్క్ అయ్యారు. మహేష్ గారు ఎప్పుడు కూడా లైక్ అండర్ వెయిట్ ఉండేవారు అనమాట. ఆయన ఎక్కువ బల్క్ అవ్వడానికి ఇష్టపడరు. కాకపోతే ఈ సినిమాలో రాజమౌళి గారు ఎలా అయినా మహేష్ నువ్వు బల్క్ అవ్వాలి, ఈ క్యారెక్టర్ కోసం మనం ఈ లుక్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పి ఆయన్ని బల్క్ చేయించడం, ఆయన ఒక నిజంగానే సింహంలా మారిపోయారు. కాకపోతే ఇలాంటిది మనం థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేసి ఆ విజిల్ వేసి చప్పట్లు కూడా ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఎక్కడ చూసేస్తే ఇలాంటి ఇంపార్టెంట్ సీన్స్ అన్ని కూడా సో ఇంట్రెస్ట్ ఎవరికి రాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కష్టం వృధా అవుతుంది. హైదరాబాద్ లో ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక స్కెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్కెడ్యూల్ కి ఇప్పుడు పృథ్వీరాజ్ గారు జాయిన్ అయ్యారు, ప్రియాంక చోప్రా గారు కూడా వచ్చారు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మనకి రాలేదు. ఆ లుక్ కూడా ఎందుకు అంత దాచారు? రాజమౌళి గారు ఎప్పుడు ఎవరి లుక్ అంత దారు. RRR అనౌన్స్మెంట్ కూడా ముందే చేసేసారు, బాహుబలి అనౌన్స్మెంట్ చేశారు. ఒక చిన్న అనౌన్స్మెంట్ లేదు. మహేష్ గారు స్టార్టింగ్ పూజ చేస్తారు కదా, ఇంట్రొడక్షన్ సినిమా మొదలైనప్పుడు పూజ కూడా లుక్స్ బయట రాలేదు. ఎందుకు మహేష్ గారిని ఇంతలా దాచారు? ఏ హీరోని రాజమౌళి గారు అలా దాయలేదు. ఎందుకు దాచారంటే బికాజ్ ఆయన లుక్స్ బయటికి రాకూడదు, ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చంపేయకూడదని కొంతమంది దాన్ని కావాలని చంపేస్తున్నారు అనమాట. ఇంకొకటి, ఆ లీక్డ్ సీన్ లో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ గన్లు ఎట్టుకొని, ట్యాబులు పట్టుకొని మొత్తం హైఫైగా ఉందన్నమాట. ఒకవైపు ఆఫ్రికన్ అడ్వెంచర్, ఇంకోవైపు ఏమో ఈ స్కైఫై థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పృథ్వీరాజ్ గారు ఏమో అదేదో స్పెషల్ వీల్ చైర్ లో కూర్చున్నారు. అంటే క్రిష్ మూవీలో విలన్ కి ఒక వీల్ చైర్ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తారా, చాలా పవర్స్ ఉంటాయి. సో అలాంటి వీల్ చైర్ లో పృథ్వీరాజ్ గారు కూర్చున్నారు అనమాట. మహేష్ గారు ఏమో అక్కడికి వెళ్ళి సరెండర్ అవ్వడం, ఇదనమాట స్టోరీ అని ఈ పాటికే చాలా వరకు ట్రెండ్ అయ్యి యూట్యూబ్ లో ఎవడెవడో స్టోరీలు వెళ్ళేస్తున్నారు అనమాట, ఇది అది అని చెప్పి. ఏదైనప్పటికీ మహేష్ గారిని అది చిన్న స్క్రీన్ లో చూసే కట్అవుట్ కాదు బాబుది. నాకు తెలిసినంత వరకు ఆ కట్అవుట్ ని మనం చిన్న స్క్రీన్ లో చూసి న్యాయం చేయలేం. ఇంకా గ్రాఫిక్స్ ఇవేం లేకుండానే ఈ రేంజ్ లో ఉంది సీన్. దీని అమ్మ లీక్డ్ వీడియో అంటే ఇంకా దానికి గ్రాఫిక్స్ యాడ్ చేసి మహేష్ గారి
స్లోమో పెట్టి ఒక 2-3 క్లోజప్ షాట్లు వేసి ఇంకా దానికి ఒక కీరవాణి గారు మ్యూజిక్ ఇస్తే ఇంకా నాకు తెలిసి ఇండస్ట్రీ రికార్డులన్నీ XSMB 29కి ముందు తర్వాత అన్నట్టు ఉంటాయి. ఆయనకు ఒక 2-3 క్లోజప్ షాట్లు పడితే అంతే, థియేటర్ ఇంకా అలాగే షటికెళ్ళిపోద్ది అనమాట, మొత్తం థియేటర్ షటికెళ్ళిపోద్ది. ఎందుకంటే మనం రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు చూస్తున్నాం. SVC మనం రిలీజ్ అయింది, ఆ రిలీజ్ కలెక్షన్లు చూస్తేనే ఆయన స్టామినా అర్థమవుతుంది. రేపు ఇంకా మహేష్ గారిని యాజ్ అ జూనియర్ బాబ్ ఒక లయన్లా రాజమౌళి గారు చూపిస్తున్నారని ఇప్పటికే ఆ లీక్డ్ వీడియోలో ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఎవరైతే ఇప్పటిదాకా చూడలేదో ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇచ్చింది సేమ్. మీరు ఇక్కడ మహేష్ గారిని ఇమాజిన్ చేసుకోండి, అంతే అలానే ఉంటుంది అనమాట లీక్డ్ వీడియో. ఒక సింహం అడవిలో నడుచుకొని వస్తుంటే ఎలా ఉంటుంది, అది కూడా అదేదో డొక్కు మొబైల్లో తీసినట్టు ఉన్నారు. దానికే అసలు ఫ్యాన్స్ అందరూ పిచ్చెక్కిపోతున్నారు. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ, ఆ ఎలివేషన్ లేదు, ఒక BGM లేదు, అప్పటికే ఆ వీడియో చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇగో చూడండి, ఇన్ని ఛానల్లో ఆ వీడియో ఇప్పుడు మీకు నాకు తెలిసి ఎక్కడ కనిపించదు, అన్నిటి దగ్గర లేపు పాడదొబ్బారు అనమాట. అండ్ మహేష్ గారి ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ మహేష్ గారి లుక్స్ ఏమైనా వచ్చినా నేను వీడియోలు చేస్తాను. దానికి తగిన లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈ సినిమాలో బేభత్సంగా ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. అవన్నీ నువ్వు చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టావనుకోండి, నా వీడియోలు నీకు జల్దీ కూడా మహేష్ బాబులో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే నా క్లయింట్స్ అందరూ చూడండి, చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. మరి నువ్వు కూడా ఇంకా 2025లో ఎలాగైనా ఉంటావా, ట్రాన్స్ఫార్మ్ అవ్వవా? నీ బర్త్డే కల్లా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే మాత్రం బర్త్డే ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇస్ లైవ్. మీరు సీరియస్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి నీ బర్త్డే కల్లా అని అనుకుంటే మాత్రం మన వెబ్సైట్ కి వచ్చి అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయి, నీకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ వస్తాయి. నా బర్త్డే కూడా March 22 మహేష్ బాబు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం.